వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఏంటి తమ్నేల్ చూసి మళ్ళీ ఇంట్రొడ్యూసింగ్ అనుకుంటున్నారా? సో యాక్చువల్లీ ఏంటంటే మన ఛానల్ పెట్టి 6 months అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను అందుకనే మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరికీ తెలుస్తుంది ఇప్పటి వరకు ఏంటి ఏంటి అని. కొంతమందికి నేను ఎవరు ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ అన్నది నా గురించి నేను ఈ వీడియో ద్వారా ఇంట్రడక్షన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం కంటెంట్లోకి. సో హాయ్ అండి, మై నేమ్ ఇస్ శ్రవంతి. మా హస్బెండ్ నేమ్ ఇస్ డివి రాఘవులు. సో మా అమ్మగారు ఊరు వచ్చి రంపచోడవరం అండ్ మా హస్బెండ్ది వచ్చి కోరుకొండ. సో మేము ప్రజెంట్ అయితే కోరుకొండ నుంచి రాజమండ్రి షిఫ్ట్ అయిపోయాం. బికాజ్ నాకు కిడ్స్కి స్కూల్ పర్పస్ అయితే మేము రావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మేము బొమ్మూరులో ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ థింగ్, నాకు 2 sons అనమాట, 2 అబ్బాయిలు. సో వాళ్ళ కోసమే మీరు రాజమండ్రి రావడం అయితే జరిగింది. సో అసలు ఎందుకు నేను ఛానల్ అనేది క్రియేట్ చేశాను అన్నది ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అంబిషన్ ఉంటుంది, లేదా ఇలా చేయాలి అలా చేయాలని డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. కొంతమంది ఎగ్జిక్యూట్ చేస్తారు, కొంతమంది ఎగ్జిక్యూట్ చేయలేరు. సో అందులో నేను కూడా ఒకదాన్ని. సో బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ప్రతి ఉమెన్కి చాలా చేంజెస్ అయితే ఉంటాయి. నా ఒక్కదాన్ని అని చెప్పను నేను. మనం వెళ్ళి అడిగితే ఇంక్లూడ్ మన పేరెంట్స్, లైక్ మన అమ్మ వాళ్ళు కూడా చెప్తారు నేను ఎలా చేయాలనుకున్నాను అలా చేయాలనుకున్నాను. సో నాది కూడా అంతేనండి. నేను పెళ్ళికి ముందు డిప్లొమా కంప్లీట్ చేసి డిప్లొమా బేస్ మీద నేను మినీ ప్రాజెక్ట్స్ కింద జాబ్ చేసేదాన్ని. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ బీటెక్ కంప్లీట్ చేశాను, గ్రాడ్యుయేషన్ చేశాను అండ్ ప్రాజెక్ట్స్ చేయడం ఆపేశాను. ప్రజెంట్ నడిపిస్తున్న ఏదో అలా వెళ్తుంది, పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో మెయింటైన్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉందనమాట. సో ఇలానే ఉండిపోవడం అన్నది నాకు కరెక్ట్ కాదు. నాకు ఎప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్నది ఆఫ్టర్ మ్యారేజ్ కాదు, బిఫోర్ మ్యారేజే ఉండే థాట్, కానీ అంత ఎగ్జిక్యూట్ చేయలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత దక్షిత్ టైంలో పెట్టాలని చెప్పి ఛానల్ క్రియేట్ చేశాను, కానీ కిడ్స్ సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను ఛానల్ అనేది పెట్టలేకపోయాను. సో రాజమండ్రి వచ్చాక నేను పెట్టాలి అనుకున్నప్పుడు రీజన్ నార్మల్గానే, బట్ రాజమండ్రి వచ్చాక అన్నది ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే నన్ను నేను డైవర్ట్ చేసుకోవడం కోసం. ఎస్, మీరు విన్నది కరెక్టే. నేను మనీ ఎర్న్ చేసేయడానికో, లేకపోతే యూట్యూబ్ వల్ల కొలాబ్స్ వస్తాయనో, లేకపోతే ఇంకా వేరే ఏవో అన్నది కాదు నా ఏమో. నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికి, ఫస్ట్ పాయింట్ అయితే నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికే నా ఛానల్ అనేది క్రియేట్ చేశాను నేను. ఏంటి శ్రవంతి డైవర్షన్ అలా ఇలా అంటున్నావు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇదే నిజం, ఇది ఎవరికి తెలియని నిజం, నాకు మాత్రమే తెలియదు. ఎస్, నన్ను నేను డైవర్ట్ చేసుకోవడానికి, నేను ఇంకొక పనిలో ఇన్వాల్వ్ అయిపోతే నా చుట్టూ జరిగే వాటి కోసం నేను కొంచెం రిలాక్స్డ్గా ఉంటాను, పట్టించుకోకుండా ఉంటానని మెయిన్ రీజన్తో అయితే ఛానల్ క్రియేట్ చేశాను. అండ్ సెకండ్ థింగ్, నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. నాకు ఫస్ట్ నుంచి కూడా నేను చాలా సెల్ఫ్ ఇండిపెండెంట్ ఉమెన్గానే ఉన్నాను. బికాజ్ మా అమ్మ నాన్నని చూసి ఇది నేను కంపల్సరీ నేర్చుకున్నాను. నేను ఇదే చెప్తాను, ఎవరైనా సరే, మా రిలేటివ్స్ అవని, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అవని, నేను ఎవరికైనా సజెస్ట్ చేయాలని సరే ఫస్ట్ ఇండిపెండెంట్గా ఉండడమే బెటర్. ఎందుకంటే ఏ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా వస్తుందో ఉండదు. ఒకళ్ళు ఈవెన్ 1 రూపీ కూడా ఎవరో మనకి హెల్ప్ చెయ్యరు, చేస్తారని హోప్ పెట్టుకోవడం కూడా చాలా వేస్ట్ ఈ రోజుల్లో. నేనైతే అదే చెప్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఉమెన్గా మనకు మనం మినిమం ఎర్న్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసిన పనే. అలా అంటే చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి కూడా చెప్తా. చదువుకున్న వాళ్ళు అంటే బోల్డ్ వేసి ఉంటాయి, చదువుకోలేని వాళ్ళకి ఇప్పుడు బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళకి వచ్చిన విధానాన్ని అప్లై చేయడమే. సో నేనే చెప్తున్నా, చిన్న కొంతమందికి వడియాలు పెట్టడం రాదు, లైక్ కొంతమంది ఉంటారు సిటీస్లో ఉన్న వాళ్ళకి కట్ట, విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఒడియాలు పెట్టడం వచ్చు. మొత్తం మన పాస్ట్లో ఉన్నవి అంటే వింటేజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ పెట్టి సేల్ చేయొచ్చు సిటీస్ వాళ్ళకి. బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. మనం వెతుక్కుంటే ప్రతి దాంట్లోనే ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక వే, ఒక్కొక్కరిది ఒక మెంటాలిటీ. సో అది మనం తీసుకునే దాన్ని బట్టి, మనం అది చెయ్యాలి అని అనుకున్న దాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. సో అదనమాట. సో అందుకనే నేను దీని గురించి చెప్పాలి అని అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం, ఛానల్ పెట్టేస్తే చాలా మనీ ఎన్ని వచ్చేస్తుంది అనుకోవడం చాలా ఫేక్ అండి. ఛానల్ పెట్టాలంటే దాని మానిటైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇంతమంది సబ్స్క్రైబర్స్ అవ్వాలని ఉంటుంది, ఇన్ని అవర్స్ అవుతేనే మానిటైజేషన్ అవుతుంది అని ఉంటుంది. దాని ఎడిటింగ్ ఉంటుంది. కొన్నిసార్లు మానిటైజేషన్కి అప్లై చేసినా సరే రిజెక్షన్స్ ఉంటాయి, సమ్ ఎర్రర్స్ వల్ల చాలా ఇష్యూస్ ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ పెట్టేసింది కదా అనుకోవడం కాదు. అండ్ కొంతమంది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ బిగినర్స్ ఉంటారు, లైక్ నాలాంటి వాళ్ళు. పెట్టిన వాళ్ళకి బీభత్సమైన నెగిటివ్ ఉంటుంది. లైక్ మెయిన్ ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే కొలీగ్స్ అవ్వచ్చు, లేదంటే ఇన్ఫ్రెంట్, వాట్ ఎవరైనా అవ్వండొచ్చు.
ఏంటంటే దీనికి అవసరమా, మొత్తం అంతా తీసుకొచ్చి ఇంటిని తీసుకొచ్చి బజార్ని పెట్టేసింది, లైక్ ఇలా మాట్లాడతారు. మనం ముందు అనకపోవచ్చు కానీ కంపల్సరీ వెనకాల అంటారు. ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఎవరి గొడవ మనకు అవసరం లేదండి. మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి స్టాండ్ తీసుకోండి. మనల్ని వదిలేసిన వాళ్ళ గురించి అసలు వెనక్కి తిరిగి కూడా చూడొద్దు. ఎందుకంటే ఎవ్వరూ హెల్ప్ చేయరు ఈ రోజుల్లో. చూస్తున్నాంగా మంచికి రోజులు లేవు. సో మన కాళ్ళ మీద మనం నిలబడాలి. సో నేను కొన్ని చేస్తాను బిజినెస్లో. మెయిన్ ఏంటంటే మా హస్బెండ్కి నేను హెల్ప్ అవ్వాలి. ఫస్ట్ నా హస్బెండ్ అగ్రీ చేశారు, నువ్వు చెయ్యి, నీకు ఏం చేయాలనుకుంటున్నావో నువ్వు అది చెయ్యి, స్కిప్ చేయకుండా. నాకు మల్టీ టాస్కింగ్ చేయడం ఇంట్రెస్ట్. ఫస్ట్ నేను ఇలా వర్క్స్లో పడిపోతే వేరే ఏవైనా ఉన్నా సరే నాకు అవి నా మైండ్కి రాకుండా నేను రిలాక్స్డ్గా ఉంటాను. నెగిటివిటీని అయితే ఫేస్ చేస్తాం. వన్స్ మన సక్సెస్ అయిన తర్వాత ఆ అన్న వాళ్ళే మళ్ళీ అలా చేయడం వల్లే ఇలా అయింది ఓకే అని చెప్పి నా అని చెప్పుకుంటారు. సో రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సో నేను ఎంతైతే ఫేస్ చేశానో దాన్ని అంతటిని మర్చిపోయి నార్మల్గా లైఫ్ లీడ్ చేయాలి, ముందుకు వెళ్ళాలి, స్టెప్ ఆన్ అవ్వాలి అని చెప్పి నేను చాలా డిసైడ్ అయ్యాను గట్టిగానే. ఇలానే అనుకుంటూ ఉన్నాను ప్రతిసారి కూడా. నేను అంటే నెగిటివిటీని పడుచుకోకూడదు. నేను ఏంటంటే నా మెంటాలిటీ ఏంటంటే ఊరికే అనవసరంగా వాళ్ళు అడగకుండా సజెషన్స్ ఇచ్చేస్తూ ఉంటాను. సో చాలా తప్పని విషయం రీసెంట్గానే రియలైజేషన్ అయ్యింది నాకు. సో ఏంటంటే నా బిహేవియర్ అంతా నేను యాక్ట్ చేయలేను. ఎందుకంటే లైక్ అడగకుండా వాళ్ళకి నెగిటివ్ అవ్వకూడదు, వాళ్ళు బాధపడకూడదు అని చెప్పి ముందే నేను ఆన్సర్ ఇలా చేసేసేయండి, అలా చేయండి అని హెల్ప్ చేసేస్తే ఇంక నా వాల్యూ ఏముంటుంది అక్కడ? వాల్యూ ఉండదు, మనిషికి అస్సలు ఉండదు, నిజంగానే ఉండదు. అది 100% నిజం. అడగకుండా అస్సలు సలహాలు ఇవ్వకూడదు ఈ రోజుల్లో. ఇచ్చామంటే మనల్ని ఒక వెంటికి ముక్కలా చూస్తారు, పక్కన పడేస్తారు. అవసరం ఉంటే ఒకలా ఉంటారు, అవసరం అయిపోయి ఇంకోలా అవుతారు. ఏదైనా సరే మనం చెయ్యని దానికి చేసినట్టు మాటలు కాడాల్సిన టైం కూడా వస్తుంది ఒక్కొక్కసారి. సో ఇవన్నీ నేను ఫేస్ చేశాను. చూడడానికి శ్రవంతికి ఏంటి అనుకున్న వాళ్ళందరికీ వీడియోకి ఆన్సర్ నేను ఓపెన్గా ఉంటాను. లైక్ లోపలోట్ పెట్టుకుని ఓకే కన్నింగ్ ఇలా చేద్దాం అలా చేద్దాం అనే మైండ్ సెట్ నాది కాదు. ఏదైనా సరే లొల్లడా వాగేసానా చెప్పేసానా, నేను చెప్పాలనుకుని చెప్పేస్తాను. కాకపోతే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఓకే నేను సర్టెన్ ఏజ్కి వచ్చాను, అనవసరంగా ఎవరికి ఉచిత సలహాలు అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవ్వడం వల్ల మనల్ని వెనకాల చాలా రకాలుగా అనుకుంటారు అన్న ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నాను అనమాట నేను. సో దాన్ని బట్టి ముందుకెళ్ళాలి ఎవరమైనా సరే. సో నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయాను, అంతకు మించి ఏం కాదు. సో అందుకనే ఎవరికి ఉచిత సలహాలు అయితే ఇవ్వకూడదు. వీలైతే వాళ్ళు మనల్ని హెల్ప్ అడిగితే, సజెషన్స్ అడిగితే మనం ఇవ్వాలి తప్ప ఊరికైతే ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల వెనకాల చాలా మాటలు కాయాల్సి వస్తుంది. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, అందుకే చెప్తున్నాను. అయితే ఇప్పటి వరకు నేను ఇన్యాక్టివ్గా ఉన్నాను. ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూస్ అవని, లేకపోతే కిడ్స్ హెల్త్ ఇష్యూస్, నా హెల్త్ ఇష్యూ బాగాలేదు, నేను మైండ్ కాన్సన్ట్రేషన్గా లేకపోతే ఏ పని చేయలేను, నాకు మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంటేనే ఇది చేయగలను అని మాత్రమే ఉంటుంది. లాస్ట్ 4 months ఆల్మోస్ట్ 4 months నుంచి ఐఎమ్ నాట్ వెరీ వెల్. సో అందుకే నేను కంటెంట్ ఏం పోస్ట్ చేయలేదు. సో నేను అనుకున్నాను ఎందుకు పెట్టాను అసలు ఛానల్, ఎందుకు నాకు మంచిగా వ్యూస్ వస్తున్నాయి, మంచిగా గ్రోత్ ఉంది, ఎందుకు స్కిప్ చేయాలి, ఈసారి నుంచి కాన్సన్ట్రేషన్గా వీడియోస్ చేయాలి, పోస్ట్ చేయాలి అని చెప్పి నేను మళ్ళీ రీస్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీకు యాక్టివ్లో ఉంటాను, ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాను, మంచి కంటెంట్స్తో వస్తాను. అండ్ నా మెయిన్ కంటెంట్స్ ఏంటంటే హెల్దీ డైట్. ఫస్ట్ హెల్దీ డైట్ కోసం చెప్పాలనుకుంటున్నాను. అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ గోల్డ్ ఎలా పర్చేస్ చేయాలి, వెరీ సూన్ ఈ వీడియోస్ అన్నీ రాబోతున్నాయి. సో ఎలా ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ మనం బడ్జెట్లో కొనుక్కోగలం అనేది. అండ్ మా మీడియం అంటే ఒక 40 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి అలా ఇంప్రూవ్మెంట్ అయ్యేలాగా మనం ఏం చేస్తూ ఉంటుంది అన్నది కూడా నేను ఈ ఛానల్లో చెప్పాలనుకుంటున్నాను. అండ్ కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ చేయబోతున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా కనుక ఈ రకమైన వీడియోస్ చెయ్యక్క, లేకపోతే ఈ రకమైన వీడియోస్ చెయ్యండి అని మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే, నన్ను మీ ఓన్ చేసుకుని ఇలా చెయ్యి అలా చేయని చెప్పాలనుకుంటే ప్లీజ్ కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు ఐడియాస్ వస్తే ఓకే ఇలా చేస్తే కంటెంట్ వెళ్తుంది అన్నది ఒక ఐడియా అయితే ఉంటుంది. సో అందుకే మీకు ఏమైనా ఇలా చెయ్యమ్మా అని చెప్తే నేను అలా చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. అండ్ ఏమైనా ఎక్స్పో చేయమన్నా చేస్తాను. లైక్ ఎక్స్పో మీన్స్ బయట షాప్స్ కానీ, లేదా డ్రెస్సెస్, జ్యువెలరీ షాప్స్ ఆర్ గోల్డ్ ఇలాంటివి ఏమైనా సరే కూడా నేను చెప్తాను. అండ్ తక్కువ బడ్జెట్లో ఏవి ఎక్కడ దొరుకుతాయి అన్నది కూడా నేను వెరీ సూన్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ రకమైన కంటెంట్ అనేది నా వీడియోస్లో ఉంటుంది.
సో మీకు కనుక నచ్చితే కంపల్సరీ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.